కోకో ఆర్డినేటర్ కు తనకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు ఆరోపించారు. పార్టీ సీనియర్ గా 25 ఏళ్ల అనుభవంతో పార్టీ కేడర్ ను నియమించారని తెలిపారు. గత ఎన్నికలు ఎలా చేశానో పార్టీకి అధిష్టానానికి తెలుసునన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా తనకు ఎటువంటి ప్రాధాన్యత లేదని తెలిపారు. పార్టీ పదవికి కోఆర్డినేటర్ పదవులు పార్టీకి రావాల్సిన పదవులు మాత్రమే అడిగారని తెలిపారు. క్రియాశీలక కార్యకర్తగా మాత్రమే కొనసాగుతున్నారని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ వెళతామని పిల్లి సత్యబాబు పేర్కొన్నారు. 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 6 నెలలకు జాయిన్ అయ్యాను. నేను చావటం అంటే తెలుగుదేశం పార్టీ జెండాతోటి శ్మశానానికి వెళ్తాం తప్ప అది కూడా మా గ్రామం మాదాపట్నంలో వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి కూడా చెప్పాను. నేను ఇవాళ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ కో కోఆర్డినేటర్ దగ్గరికి వస్తే కొన్ని ఇబ్బందులు రావడం కూడా జరిగింది. నేను పార్టీ సీనియర్గా 25 సంవత్సరాలు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాకు అనుభవం ఉంది కాబట్టి మరి ఎన్నికల్లో మేము ఎలా చేసామో మీరు అందరూ కూడా చూశారు. మరి ఆనాటి నుంచి ఈ దాకా 14 నెలలు అయింది. ఒక్క దాంట్లో మా పార్టిసిపేషన్ లేదు. మేము దేనికి కోఆర్డినేటర్గా దేనికి మేము చేయవలసిన పోర్షన్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడా, ఓన్లీ కోఆర్డినేటర్కి నేను రాజీనామా